నిజామాబాద్ బైక్ స్కామ్ కేసులో ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో బైకులను సీజ్ చేసిన పోలీసులు బ్రోకర్ సబ్ ఏజెంట్ను విచారిస్తున్నారు. హైదరాబాద్ ఆరాంఘర్లో స్కామ్ సూత్రధారి ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. కామారెడ్డిలో మధ్యవర్తి ద్వారా 2-వీలర్ అమ్మకాలు జరిపినట్టుగా తేలింది. ఓ బైక్ పట్టుబడడంతో బైక్ స్కామ్ డొంక కదిలింది. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, బీంగల్లో ఏ డాక్యుమెంట్లు లేని బైకులను సగం ధరకు అమ్ముతూ దొరికిపోయారు. నిజామాబాద్ బైక్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో బైకులను సీజ్ చేసిన పోలీసులు బ్రోకర్ సబ్ ఏజెంట్ను విచారిస్తున్నారు. హైదరాబాద్ ఆరాంఘర్లో స్కామ్ సూత్రధారి ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. కామారెడ్డిలో మధ్యవర్తి ద్వారా 2-వీలర్ అమ్మకాలు జరిపినట్లుగా తేలింది. ఓ బైక్ పట్టుబడడంతో బైక్ స్కామ్ డొంక కదిలింది. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, బీంగల్లో ఏ డాక్యుమెంటు లేని బైకులను సగం ధరకు అమ్ముతూ దొరికిపోయారు.